అది నిమ్మల రాజులు ఏలిన జిల్లా. కోటల జిల్లాగా పేరు పొందిన నిర్మల్ గతమెంతో ఘనం అన్న చందాన మిగిలిపోయాయి ఆ కోటలు. పర్యాటకంగా అభివృద్ధి చెందడానికి అన్ని హంగులున్నా నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా కనిపిస్తోంది. నిర్మల్ గత చారిత్రక వైభవాన్ని సాక్ష్యాలుగా నిలుస్తున్నటువంటి ఆ కోటలపై ఈ స్టోరీని చూద్దాం. నేను నడుస్తున్న ఈ నేల కింద 1000 ఏళ్ల చరిత్ర దాగుంది. నేను పీలుస్తున్న ఈ గాలిలో 1000 మంది వీరుల నిశ్వాస దాగుంది. పెట్టని గోడలకు పెట్టని కోటలకు ఈ చరిత్ర నిలువుటద్దం. కానీ ఇప్పుడు శిథిలమై ఈ పట్టణం వెక్కిరిస్తోంది. నిమ్మల నాయుడు ఏలిన నేల, గొలుసు కట్టు చెరువులకు కిల్లా. కానీ ఇప్పుడు శిథిలమై వెక్కిరిస్తున్న గడిల రాజ్యం. మరి ఈ పరిస్థితికి కారణం ఎవరు? చరిత్ర పుటల నుంచి రేపటి భవిష్యత్తుకు అందించాల్సిన బాధ్యత ఎవరిది? లెట్స్ వాచ్ TV9 ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. నిర్మల్ జిల్లా చారిత్రక ఆధ్యాత్మిక ప్రాంతాలకు నెలవు. ఒక పక్క బాసరలో చదువులమ్మ సరస్వతి ఆలయం, కొయ్యబొమ్మల పరిశ్రమ, కవ్వాల అభయారణ్యం, మరోపక్క అలనాటి రాజకీయ పాలనకు సాక్ష్యంగా నిలుస్తోన్న కోటలు. టూరిజానికి ఎంతో స్కోప్ ఉన్న జిల్లా నిర్మల్. అధికారులు పాలకుల నిర్లక్ష్యానికి గురై మరుగున పడిపోతుంది. 450 ఏళ్ల చరిత్ర కలిగిన జిల్లా కాలగర్భంలో కలిసిపోతుంది. టూరిజం పరంగా ఇక్కడ ఆకర్షణ తెచ్చుకోవాలని అనుకున్నాము. ఇక్కడ మనకు శ్రీరామ్ సార్ ప్రాజెక్టు, సరస్వతి దేవాలయము, కడెం ప్రాజెక్టు, కుంటాల వాటర్ఫాలు, పొచ్చెర వాటర్ఫాలు, అటు ఆదిలాబాద్లో తిప్పేశ్వరు, ఆదిలాబాద్ దాటిన తర్వాత తిప్పేశ్వర్ టైగర్ జోను, ఇవన్నీ ఒక టూరిస్ట్ హబ్గా మనం ఇక్కడ తీసుకుంటే, జన్నారం ఇదంతా చూసుకుంటే కవ్వాల్ టైగర్ రిజర్వ్, ఇవన్నీ నిర్మల్ హబ్గా ఉంటే బ్రహ్మాండమైనటువంటి టూరిస్ట్ డెవలప్ అయ్యి అన్ఎంప్లాయ్మెంట్కు మనకు ఉపయోగపడుతుంది. ఇదివరకు చేస్తాం కాబట్టి మేము చేయించింది ఎందుకు క్యాన్సిల్ చేస్తామని చెప్పి గట్టిగా అడిగి మళ్ళీ తెచ్చుకునే ప్రయత్నం చేస్తాం. గోల్కొండ, వరంగల్ వంటి చారిత్రక కోటలకు ఏమాత్రం తీసిపోని చరిత్ర నిర్మల్ కోటలకుంది. కాకతీయ రాజుల పాలనకు ఏమాత్రం తీసిపోని పాలన ఆనాటి నిమ్మల నాయుడిది. నాడు నిమ్మల రాజులు ఏలిన ఈ గడ్డపై నుంచి ఢిల్లీ దాకా ఎదిగిన బిడ్డలు ఉన్నారు. కాలగమనంలో శతాబ్దాలు గిర్రున తిరిగిపోయినట్లే ఇక్కడి కట్టడాలు గత వైభవపు స్మృతులు మిగిలిపోతున్నాయి. ఇన్నాళ్లు టీవీగా దర్పాన్ని చాటిన కోటలు శిథిలమై వెక్కిరిస్తున్నాయి. గొలుసు కట్టు చెరువుల కిల్లాగా ఘన చరిత్ర లిఖించుకున్న నిర్మల్లోని సగానికి పైగా చెరువులు కబ్జా కోరల్లో చిక్కుకుపోగా చారిత్రక కట్టడాలు శిథిలమై శకలాలుగా మారిపోతున్నాయి. నిమ్మల నాయుడు పాలించిన ఈ ప్రాంతాన్ని నిమ్మల రాజ్యంగానే పిలిచారు. కాలక్రమంలో అది నిర్మల్గా మారింది. నిర్మల్ చుట్టూ సహజ సిద్ధంగా ఉన్న గుట్టలు, అడవులు ఈ పట్టణానికి రక్షణ కవచంగా నిలిచాయి. పట్టణం చుట్టూ గొలుసుకట్టు చెరువులు తవ్వించారు. ఈ చెరువుల వెంబడి ఊరు చుట్టూ ఇటుకలతో ప్రహరీ గోడను నిర్మించారు. గోడకు ముందు లోతైన కందకాన్ని తవ్వించారు. ఊరు మధ్యలో ఉన్న గుట్టపై కిల్లా కట్టించారు. 400 ఏళ్ల క్రితం నిర్మల్లో కోటలు, బురుజులు, రాజభవనాలు కళకళలాడేవి. ఇప్పుడు ఇవి గుట్టలుగా శిథిలమై దర్శనమిస్తున్నాయి. పదమూడు గొలుసుకట్టు చెరువుల్ని వాళ్ళు నిర్మల్ వాళ్లకు అసలు నీటి కొరత లేకుండా నిర్మించి వాళ్ళు అభివృద్ధి చెందించిండ్రు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే మాత్రం 13 చెరువులలో దాదాపు అన్ని కబ్జా గురైనాయి. గత చరిత్రపు ఆనువాళ్లుగా మిగిలాయి నిమ్మల రాజ్యపు కోటలు. బత్తీస్గఢ్, శ్యామ్గఢ్, దమ్దంగఢ్, ఏకశిలాగఢ్, సోనగఢ్, చిట్టిగఢ్ ఇలా ఒకటా రెండా నిర్మల్ అష్టదిక్కుల్లో కోటలు విస్తరించున్నాయి. బత్తీస్గఢ్ నిర్మల్ పట్టణానికి తూర్పున ఎత్తైన గుట్టపై నిర్మించారు ఈ కోటను. బత్తీస్ అంటే 32. ఈ గఢ్లో ఒకదానికొకటి ఆనుకొని 32 గదులు నిర్మించారు. మందుగుండు, ఆయుధాలు తయారు చేసేవారికి ఈ గఢ్లో వసతి కల్పించారని చరిత్ర చెబుతోంది. పట్టణానికి దక్షిణం వైపున నిర్మించిన కోట శ్యామ్గఢ్. ఇక్కడ సైన్యాన్ని ఉంచేవారు. ఇప్పుడది అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. తూర్పున వెంకటాద్రి కోట, పశ్చిమాన గజ్గఢ్. ఎటు చూసినా కోటలు, కిల్లాలు. నిర్మల్ ఘన చరిత్ర అంతా ఇంతా కాదు. ఇప్పుడు అభివృద్ధిలోనూ అంతే వేగంగా దూసుకెళ్తుంది. ఆ అభివృద్ధిలో ముందుకు వెళ్తున్న ఈ చరిత్ర మాత్రం మర్చిపోతుంది ఇక్కడి తరం. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ఏరియా బత్తీస్గఢ్. బత్తీస్ అంటే 32 గదుల నిర్మాణంతో చేసిన కోట బత్తీస్గఢ్.
ఉత్తరాన నాయుడువారి కోట, దక్షిణాన సోన్గఢ్, ఈశాన్యాన దమ్దమ్గఢ్, ఆగ్నేయాన ఇప్పుడు మనమున్న బత్తీస్గఢ్, నైరుతిన శ్యామ్గఢ్, వాయువ్యాన సైన్యాధ్యక్షుని కోట. ఇవన్నీ నిమ్మల నాయుడు తన రాజ్యంలో నిర్మించుకున్న పెట్టని కోటలు. ఈ కోటలతో సహా 13 చెరువులను తవ్వించి ఈ ప్రాంతానికి ఎలాంటి కష్టం రాకుండా సస్యశ్యామలమైన పంటలు పండేలాగా ఏర్పాట్లు చేశాడు. ఫ్రెంచ్ ఇంజనీర్ల సహకారంతో నిర్మల్ చుట్టూ మొత్తం 64 గడ్లు నిమ్మల రాజును నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఓ గడ్ నుంచి మరో గడ్కు వెళ్లేందుకు సొరంగ మార్గాలు ఉన్నాయంటున్నారు స్థానికులు. చారిత్రక సాక్ష్యాలుగా నిలిచిన నిమ్మల రాజ్యపు నిర్మాణాలు పాలకుల నిర్లక్ష్యంతో కాలగర్భంలో కలిసిపోతున్నాయి. ఇప్పటికే చాలా కోటలు, బురుజులు ఆక్రమణలకు గురయ్యాయి. పర్యాటక ప్రాంతంగా శ్యామ్గఢ్ను అభివృద్ధి చేసేందుకు గత బీఆర్ఎస్ సర్కార్ ముందుకు వచ్చినా అభివృద్ధి మాత్రం జరగలేదు. బత్తీస్గఢ్ చుట్టూ గుట్టలపై ఉన్న క్వారీల పేలుళ్ల ధాటికి బత్తీస్గఢ్ గోడలు బీటలు వారాయి. రోడ్ల విస్తరణతో ప్రహరీ గోడ, చైన్ గేట్ నామరూపాలు లేకుండా పోయింది. ఇప్పుడు మనం చైన్ గేట్ అని అంటున్నాం, కానీ చైన్ గేట్ కంటే ముందు, అంటే గొలుసుల దర్వాజా కంటే ముందు ఇక్కడ శ్యామ్గఢ్ గేట్ అనేది కూడా ఉండేది. అది రోడ్డు విస్తరణలో భాగంగా దాదాపుగా కొన్ని సంవత్సరాల క్రితమే దాన్ని సమూలంగా నిర్మించడం జరిగింది. పాలకుల నిర్లక్ష్యంతో చారిత్రక కట్టడాలు శిథిలాలుగా మారుతున్నాయి. నిర్మల్లో కోటలను కాపాడి పర్యాటక స్థలాలుగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వాలిచ్చిన హామీలుగానే మిగిలిపోతున్నాయి. కాంగ్రెస్ సర్కార్ నిర్మల్పై దృష్టి సారించి చారిత్రక కట్టడాలను సంరక్షించి వాటిని పర్యాటకంగా తీర్చిదిద్దుతుందని ఆశిద్దాం. నలుదిక్కులు నావే అన్నట్టుగా కనిపిస్తున్న కోటలివి. ఇవి పెట్టిన కోటలే అయినా చరిత్రకు నిలువుటద్దంగా నిలుస్తున్నాయి. అంతే స్వచ్ఛంగా కనిపిస్తున్న పచ్చని పొలాలకు పారే గొలుసు కట్టు చెరువులు కూడా ఈ పట్టణాన్ని ఇంకా సస్యశ్యామలంగా నిలుపుతున్నాయి. కానీ ఈ చరిత్రను మాత్రం పాలకులు మరుస్తున్న తీరైతే సుస్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు, కానీ శిథిలమైపోతున్న ఈ కోటలను మరింత అభివృద్ధి చెందించేందుకు ఒక్క పైసాను కూడా విధించడం లేదు. ఈ కారణంగా నిమ్మల నాయుడు ఏలిన ఈ నిర్మల్ శిథిలమై చరిత్ర పుటల్లో నిలిచిపోబోతుంది.